పన్నీరు బటర్ మసాలా కర్రీ. కావలసినవి పన్నీరు, బటరు, జీడిపప్పు, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, కొత్తిమీర, పుదీనా. పన్నీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. కొంచెం బటర్ వేసుకోవాలి, కొంచెం నూనె పోసుకోవాలి, పన్నీర్ ముక్కలు వేసుకోవాలి, కొద్దిసేపు వేయించుకోవాలి. పన్నీర్ ముక్కలు వేగినవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. జీడిపప్పు వేంపుకోవాలి. జీడిపప్పు ఎర్రగా అయినాక ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత తీసి టమాటా, ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఉడికినవి స్టవ్ బంద్ చేసుకోవాలి. చల్లారబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న టమాటా, ఉల్లిగడ్డ ముక్కలు ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టింది ఒక గిన్నెలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. బటర్ వేసుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి సుంచేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. టమాటా, జీడిపప్పు పేస్టు వేసుకోవాలి. కలుపుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత తీసి కలుపుకోవాలి. కూరకు సరిపడినంత కారం వేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కలుపుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత తీసి ఇలా నూనె పైన పేరుకునేటట్టు ఉడికించుకోవాలి. ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. కలుపుకోవాలి. జీడిపప్పు వేసుకోవాలి. కూర ఉడకడానికి సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. కలుపుకోవాలి. మూత పెట్టుకొని కూర ఉడికించుకోవాలి. మూత తీసి కూరను మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ సూపు చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. మూత తీసి కూర కలుపుకోవాలి. కూర చిక్కగా అయింది.
కొంచెం చక్కెర వేసుకోవాలి, కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి, కలుపుకోవాలి. పన్నీరు బటర్ మసాలా కర్రీ రెడీ అయింది. స్టవ్ బంద్ చేసుకోవాలి. పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయింది.